ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అంకగణితం 8th క్లాస్. ఏదైనా రెండు రాశులను పోల్చు విధానాన్ని నిష్పత్తి అంటారు. నిష్పత్తిని పోల్చేటప్పుడు ఒకే ప్రమాణాలు ఉండాలి. 10:20ని ఏ విధంగా పోల్చుతామంటే 0 క్యాన్సిల్ చేసి 1:2గా రాస్తాం. 1 కిలోమీటర్ = 200 మీటర్లు. దీన్ని ఎలా పోల్చాలి? ఇది కిలోమీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి రెండింటిని మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 20 మీటర్స్ ఈక్వల్ ప్రమాణాలు వచ్చినాయి కాబట్టి 1000 మీటర్లు = 200 మీటర్లు. ఇది క్యాన్సిల్ చేయాలి, గెట్ క్యాన్సిల్ చేయాలి. 2 zeros 2 zeros, 2 ones 2 5s, 5:1. ఇందులో 5:1లో పూర్వపదం, 5ని పూర్వపదం అంటాం, 1ని పరపదం అంటాం. నిష్పత్తి ఎల్లప్పుడూ కనిష్ట రూపంలో ఉండాలి. అంటే ఇప్పుడు 1000 మీటర్లు 200 మీటర్లు ఇలా రాసుకోవద్దు, దీన్ని కనిష్ట రూపంలో మార్చుకోవాలి. నిష్పత్తి ఎల్లప్పుడూ కనిష్ట రూపంలో ఉండాలి. నిష్పత్తిని ఒకే సంఖ్యచే గుణించిన భాగించిన విలువ మారదు. నిష్పత్తి రకాలు: A,Bల నిష్పత్తి A:B. దీన్నే A/B అంటారు. A:(B)ల విలోమ నిష్పత్తి 1/A నిష్పత్తి 1/B. దీన్నే B:A. A,Bల విలోమ నిష్పత్తి B:A ఆర్ 1/A:1/B. A,Bల వర్గ నిష్పత్తి A²:B². అంటే స్క్వేర్స్ పెట్టాలి వర్గ నిష్పత్తి అంటే. A,B వర్గమూల నిష్పత్తి అంటే √A:√B. A,B ఘన నిష్పత్తి అంటే క్యూబ్ A³:B³. A,B ఘనమూల నిష్పత్తి అంటే 3√A:3√B. A,B C,D E,Fల బహుళ నిష్పత్తి ఏమైతే అంటే పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం. పూర్వపదాలు అంటే ఫస్ట్ ఉన్న లెటర్స్ అన్ని పూర్వపదాలు FDB. పరపదాలు పూర్వపదాలు ACE. పరపదాలు BDF. ACE:BDF. ఇట్లా స్టార్టింగ్ ఇక్కడ నుండి తీసుకోవాలి ఫస్ట్, తర్వాత పరపదాలు. గోల్డెన్ రేషియో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1.615:1 గోల్డెన్ రేషియో.